హలో అండి. ఈ వీడియోలో మై డీమాన్ ఫైనల్ ఎపిసోడ్ చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో బుల్లెట్ తగిలి చనిపోయిన హీరోయిన్ని మళ్ళీ బ్రతికడం వల్ల డీమాన్ బుక్లోని రూల్ ప్రకారం హీరో కాలిపోతుంటాడు. అతను ఆమె కళ్ళ ముందే కాలిపోతుంటే ఆమె ఏడుస్తూ, గువాన్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపోవద్దు, నాకు ఇప్పుడు అంతా తెలిసింది, నేను నీ ఉల్సిమాని, పాస్ట్ లైఫ్లో నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా నీ వల్లే నేను లైఫ్ని కంటిన్యూ చేశాను, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపోవద్దంటూ ఏడుస్తుంది. బట్ హీరో కంప్లీట్గా మాయమైపోయి వాళ్ళ వెడ్డింగ్ రింగ్ ఒక్కటే కింద పడిపోతుంది. ఆమె ఆ రింగ్ పట్టుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా క్లాక్ టవర్ పైన నుండి గాడ్ చూస్తూ ఫైనల్గా ఈ చాయిస్ తీసుకున్నాం అన్నమాట అంటుంది. హీరో ఆఫీస్లో ఉన్న డీల్స్ రిలేటెడ్ క్లాక్స్ అన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. హీరో ఇక లేడని తెలుసుకొని అతని అసిస్టెంట్ అండ్ జిన్గాయిన్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అటు పోలీస్ సుక్మిన్ అరెస్ట్ చేస్తారు. ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో గువాన్ కన్ఫామ్గా ఉన్నాడు. బట్ ఇప్పుడు ఎంత సెర్చ్ చేసినా కనిపించట్లేదు. దోదహి ఏమో షాక్లో ఉంది. మనం ఏం అడిగినా ఆన్సర్ చేసే సిచ్యువేషన్లో లేదు. సుక్మిన్ పిచ్చి పట్టినట్టు ఏదేదో చెప్తున్నాడు అనుకుంటారు పోలీస్ ఆఫీసర్స్. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సుక్మిన్ లాస్ట్కి నేనే గెలిచా, మీ ఇద్దరిని నా ఓన్ హ్యాండ్స్తో డిస్ట్రాయ్ చేయగలిగా అంటూ నవ్వుకుంటూ ఉంటాడు. కొన్ని డేస్ తర్వాత హీరోని మర్చిపోలేక హీరోయిన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాత్ టబ్లో ఉండి డీప్గా హీరో మాయమైనప్పటి విషయం గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. సొక్యాన్ అండ్ హీరోయిన్ అసిస్టెంట్ చాలాసేపు నుండి ఆమె డోర్ దగ్గర వెయిట్ చేస్తూ బెల్ కొడుతూ ఉంటే ఆమె బయటకు రాకపోవడంతో వాళ్ళు హెల్పర్ని పిలిచి డోర్ ఓపెన్ చేపిస్తారు. హీరోయిన్ సిచ్యువేషన్ చూసి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. అప్పుడు హీరోయిన్ సొక్యాన్తో, లాస్ట్ టైం గువాన్ వెళ్ళిపోయినప్పుడు అతను నా చుట్టూ ఉన్నట్టు ఫీల్ అయ్యాను, బట్ ఇప్పుడు అలా ఫీల్ అవ్వలేకపోతున్నా, అతను ఎక్కడా లేడు అంటుంది. నువ్వు ఇలానే ఉంటే నువ్వు కూడా చనిపోతావు అంటాడు అతను. నేను చనిపోలేను, గువాన్ చనిపోతూ నన్ను సేవ్ చేశాడు, సో నరకంలా అనిపించినా కూడా నేను ఈ లైఫ్ని కంటిన్యూ చేయాల్సిందే, ఇదే నా పనిష్మెంట్ అంటుంది ఆమె. నువ్వెందుకు పనిష్ అవ్వాలి అని సొక్యాన్ అడిగితే, గువాన్ నా వల్లే చనిపోయాడు, అది నా తప్పే, అతను అసలు నన్ను మీట్ అవ్వకపోయి ఉంటే చనిపోయి ఉండేవాడే కాదు, నేనే అతన్ని చంపేశా అంటే ఆమె ఏడుస్తుంది. ఆ తర్వాత ఆమె చాలా వీక్ అయిపోవడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. దోదహినిలో చూడడం సెకండ్ టైం. వాళ్ళ పేరెంట్స్ చనిపోయినప్పుడు కూడా చాలా సఫర్ అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా గువాన్ కోసం అలానే బాధపడుతుంది అంటుంది ఆమె అసిస్టెంట్. ఆ నైట్ హీరోయిన్ నిద్ర లేచేసరికి క్రిస్మస్ సాంగ్ వినిపిస్తుంది ఆమెకి. సో ఆమె హాస్పిటల్ నుండి కిందకొచ్చి బయట చూస్తే అక్కడ రోడ్స్ అంతా బాగా డెకరేట్ చేసి ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి ఆమె హీరోని ఫస్ట్ టైం రెస్టారెంట్లో మీట్ అయినప్పుడు వేసుకున్న డ్రెస్ వేసుకొని వాళ్ళు అప్పుడు ఫస్ట్ టైం కలిసిన బీచ్ దగ్గరికి వెళ్ళి, మేరీ క్రిస్మస్ గువాన్, నువ్వు లేకపోతే నీతో పాటు నేను కూడా చనిపోయినట్టే అనిపిస్తుంది నాకు, గువాన్ నాతో ఒక డీల్ చేసుకో, నువ్వు తిరిగి నా లైఫ్లోకి రావాలనేదే నా విష్ అంటుంది ఆమె బాధపడుతూ. ఆమె కోరికను గాడ్ వింటుందన్నమాట. ఆ వెంటనే హీరో ఆఫీస్లోని క్లాక్స్ మళ్ళీ వర్క్ అవడం స్టార్ట్ అవుతాయి. హీరోయిన్ ఉన్న బీచ్ దగ్గర కూడా వేవ్స్ అన్నీ సడన్గా స్టాప్ అయిపోతాయి. హీరోయిన్ కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె ముందు హీరో ఉంటాడు. ఆమె వెంటనే అతన్ని హక్ చేసుకొని, నేను హెల్కి వచ్చానా, నేను చనిపోయానా, లేకపోతే ఇదంతా కలనా అంటుంది. ఇది డ్రీమ్ కాదు, నువ్వు చనిపోలేదు, నేను తిరిగి వచ్చా, మేరీ క్రిస్మస్ దోదోహి అంటాడు అతను. వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఇద్దరు పనుకో ఉంటే, నువ్వు లేనప్పుడు ఈ వరల్డ్ నాకు చాలా హారిబుల్ అనిపించింది అంటుంది ఆమె. నీ పక్కన లేకపోవడం నాకు కూడా నరకంలా అనిపించింది అంటాడు అతను. ఇద్దరు హక్ చేసుకొని పనుకుంటారు. ఆ నెక్స్ట్ హీరో చాలా హ్యాపీగా గాడ్ దగ్గరికి వెళ్ళి, చాలా థ్యాంక్ యూ, నువ్వు అస్సలు హెల్ప్ చేస్తావు అనుకోలేదు అంటాడు. అప్పుడు ఆమె, దోదోహి డీల్ చేసుకుంది, నువ్వు లేవు కాబట్టి నీ ప్లేస్లో నేను ఆమె విష్ పూర్తి చేశా, అయినా ఏం వరీ అవద్దు, ఈ డీల్కి రివార్డ్ నాకు ఆల్రెడీ పే చేసేసావు, నువ్వు లాస్ట్ టైం మనం చేసుకున్న బెట్లో గెలిచావుగా, అందుకని మీ విష్ కంప్లీట్ చేశా అంటుంది ఆమె. నెక్స్ట్ సీన్లో హీరో తిరిగి వచ్చాడని తెలుసుకొని అతని అసిస్టెంట్ అండ్ జిన్గాయన్ అతన్ని గట్టిగా హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత హీరో అండ్ హీరోయిన్ క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు హీరో, నువ్వు చెప్పినట్టే ఇప్పుడు నాకు కూడా క్రిస్మస్ అంటే ఎక్సైటెడ్గా ఉంది, మేబీ నువ్వే నా క్రిస్మస్వి అంటాడు అతను. ఆ తర్వాత ఆమె, మా డాడ్తో నువ్వేం డీల్ చేసుకున్నావో చెప్పవా, ఆ నిజం కష్టంగా ఉన్నా పర్లేదు, నాకు నిజమేంటో తెలుసుకోవాలని అని అడుగుతుంది. సో హీరో గతంలో జరిగిన విషయం ఆమెకు చెప్తాడు. ఆ రోజు నైట్ బాగా వర్షం పడడం వల్ల యాక్సిడెంట్ జరిగింది,
ఆ రోడ్ యాక్సిడెంట్లో ప్రెగ్నెంట్గా ఉన్న మీ మదర్ అండ్ ఫాదర్ ఉన్న అంబులెన్స్ కూడా ఉన్నింది. యాక్సిడెంట్ జరిగిన పక్కనే ఉన్న హాస్పిటల్కి వాళ్ళు వెళ్తారు. బట్ యాక్సిడెంట్ వల్ల ఎమర్జెన్సీ పేషెంట్స్తో హాస్పిటల్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది. అందుకని వేరే హాస్పిటల్కి వెళ్ళాలని నడుస్తూ ఉంటే వాళ్ళిద్దరు కింద పడిపోతారు. ఆమెకి బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతుంది. అది చూసి హీరోయిన్ ఫాదర్, ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి, నా వైఫ్ని సేవ్ చేయండి అంటూ అరుస్తూ ఉంటే అక్కడ హీరో వచ్చి, ఒక్క డీల్తో మదర్ అండ్ బేబీ ఇద్దరు లైఫ్ సేవ్ అవుతాయి, నాతో డీల్ చేసుకుంటావా అని అడుగుతాడు. అతను వెంటనే డీల్ ఒప్పుకుంటాడు. ఇదంతా విని హీరోయిన్, అప్పుడు కూడా నువ్వే నా లైఫ్ని సేవ్ చేసావు, నీ వల్ల అట్లీస్ట్ 10 years నేను మా పేరెంట్స్తో హ్యాపీగా స్పెండ్ చేయగలిగా అంటుంది. అప్పుడు హీరో, నేను కాదు, మీ ఫాదర్ నిన్ను సేవ్ చేశారు అండ్ ఇప్పుడు నువ్వు నన్ను సేవ్ చేసావు అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. నెక్స్ట్ మార్నింగ్ ఇద్దరు కలిసి హ్యాపీగా ఆఫీస్కి వెళ్తారు. ఎంప్లాయీస్ అందరూ వాళ్ళని మళ్ళీ కలిసి రావడం చూసి హ్యాపీ అవుతారనమాట. హీరోని చూసి సొక్యోన్ హక్ చేసుకొని, ఇంకోసారి ఇలా మాయమైపోయావు అంటే నీ పని చెప్తా, నువ్వు రిటర్న్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు. బట్ హీరో మాత్రం, దోదోహి హెల్ప్ చెయ్యి, సరే సరే ఇంకా చాలు నన్ను వదులు అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో మాట విని ఆ గ్యాంగ్స్టర్స్ మంచిగా మారిపోయి రెస్టారెంట్ ఓపెన్ చేసి ఉంటారనమాట. వాళ్ళని మీట్ అయ్యి హీరో సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తాడు. అటు మేడంజు కూతురు హీరోయిన్ నెక్స్ట్ చైర్పర్సన్ అవబోతుందని తెలుసుకొని ఆమెను మీట్ అయ్యి, నేను చేసిన తప్పులన్నిటి క్షమించు, అంతా మర్చిపో, ఎంతైనా మనం ఫ్యామిలీ కదా అని అడుగుతుంది. బట్ హీరోయిన్ ఆమెని బయటకు గెంటేస్తుంది. ఆ నెక్స్ట్ హీరోయిన్ జైల్లో ఉన్న సుక్మెన్ని మీట్ అవుతుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వల్ల చనిపోయినా కూడా నువ్వు ఇంకా బాగానే ఉన్నావు, నీ హార్ట్ స్టోన్ అయిపోయినట్టుంది అంటాడు అతను. అప్పుడు ఆమె, నిన్ను డిసప్పాయింట్ చేస్తున్నందుకు సారీ, బట్ గువాన్ తిరిగి వచ్చాడు, మేమిద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, నువ్వెవ్వరిని డిస్ట్రాయ్ చేయలేకపోయావు, నిన్ను నువ్వే డిస్ట్రాయ్ చేసుకున్నావు అని చెప్పి వెళ్తుంది. ఆమె మాటలు విని అతను కోపం వచ్చి గట్టిగా అరుస్తాడు. అతను రిటర్న్ లాకప్లోకి వెళ్ళాక యాంగ్జైటీ వల్ల ఆ రూమ్లో మేడంజు అతనికి కనిపిస్తున్నట్టు అనిపించడంతో భయపడుతూ గట్టిగా అరుస్తూ ఉంటాడు అతను. అతని వైఫ్ ఇంట్లో థింగ్స్ అన్నీ ప్యాక్ చేస్తూ ఉంటే ఒక ఫ్రేమ్ వెనుక ఫ్యామిలీ ఫోటోలో ఆమె అండ్ దొగ్గ్యన్ పార్ట్ వరకు ఫోల్డ్ చేసి ఉండడం చూసి, పాస్ట్లో ఆమె అండ్ వాళ్ళ కొడుకు దొగ్గ్యన్ సుక్మెన్ వల్ల ఫిజికల్గా అబ్యూజ్ అయిన విషయం గుర్తు చేసుకొని గట్టిగా ఏడుస్తుంది ఆమె. అటు జిన్గా అండ్ హీరో అసిస్టెంట్కి గుడ్ బై చెప్పి ఇంగ్లాండ్కి బయలుదేరడానికి స్టార్ట్ అవుతుంది. ఇంగ్లాండ్లో రెయిన్ ఎక్కువ, ఇది యూజ్ అవుతుంది అంటూ హీరో ఆమెకి అంబ్రెల్లా గిఫ్ట్గా ఇస్తాడు. ఆమె ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు ఆమె చిన్నప్పుడు ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. అక్కడికి వెళ్ళాక ఒక చిన్న పాప కనిపిస్తుంది ఆమెకి. ఆ పాప వాళ్ళ నాన్న ఆమెను అబ్యూస్ చేస్తూ కొట్టుంటాడనమాట. సో జిన్గాయన్ ఆ పాపని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. ఆ పాపకి హెల్ప్ చేయడం కోసం ఆమె ఇంగ్లాండ్కి వెళ్ళడం మానేస్తుంది. ఆమె చిన్నప్పుడు వాళ్ళ నాన్న అబ్యూస్ నుండి ఆమెని ఎలాగైతే హీరో సేవ్ చేశాడో ఇప్పుడు ఆ పాపని జిన్గాయన్ సేవ్ చేస్తుందన్నమాట. ఆ పాపకి న్యూ షూస్ తెచ్చిచ్చి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నా నెంబర్కి కాల్ చేయని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో హీరో అసిస్టెంట్ మిస్ షిన్ కోసం హెల్మెట్తో సీక్రెట్గా ఆఫీస్కి లంచ్ తీసుకొని వెళ్తే ఆమె అతని హెల్మెట్ తీసేసి స్టాఫ్ దగ్గరికి తీసుకెళ్ళి, మీ అందరికి ఒక విషయం చెప్పాలి, మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పేస్తుంది. అప్పుడు వాళ్ళు, ఫైనల్లీ ఇప్పటికి చెప్పారు, మాకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ టైం మేము ఫోటో బూత్కి వెళ్ళినప్పుడు అక్కడ మీ ఫొటోస్ చూసామని చెప్తారు. అటు హీరో అతను డీల్ చేసుకున్న ఒక పర్సన్ కాంట్రాక్ట్ ఎండ్ అవడంతో అతని దగ్గరికి వెళ్తాడు. ఆ పర్సన్, ప్లీజ్ నన్ను చంపొద్దు, మా అమ్మ క్యాన్సర్తో బాధపడుతుంది, నేను తప్ప ఆమెను చూసుకోవడానికి ఎవ్వరు లేరు అని అడుగుతూ ఉంటాడు. హీరో అతని మాటలు విని ఆల్మోస్ట్ ఎమోషనల్ అవ్వబోతుంటే అసిస్టెంట్ కాల్ చేసి, నువ్వు ఈరోజు కాంట్రాక్ట్ ఎండ్ చేసుకునే పర్సన్ చాలా పెద్ద ఎదవ, వాళ్ళ అమ్మని రోజు కొడుతున్నాడని ఇప్పటికే అతని పైన 10 కంప్లైంట్స్ ఉన్నాయి అని చెప్తాడు. హీరో వెంటనే కాల్ కట్ చేసి ఆ పర్సన్తో, థ్యాంక్ యూ ఎదవలాగా బ్రతికినందుకు అని అతని సోల్ తీసేసుకుంటాడనమాట. నెక్స్ట్ సీన్లో మీరే గ్రూప్ బోర్డ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ నో చెప్పడంతో చైర్పర్సన్గా సొక్యోన్ సెలెక్ట్ అవుతాడు. మీటింగ్ అయ్యాక అతను, నేను చైర్పర్సన్ అవడం నీకు ఓకేనా అని ఆమెను అడిగితే, మేడంజు వీలునామా వల్ల నేను చైర్పర్సన్ అవడం నాకు ఇష్టం లేదు, నేను కష్టపడి నా కంపెనీని డెవలప్ చేసి ఫ్యూచర్లో నా ఓన్గా అవుతాను అంటుంది హీరోయిన్. ఆ తర్వాత ఆమె సుక్మెన్ కేసు గురించి ప్రాసిక్యూటర్ని మీట్ అయినప్పుడు అతను,
మేడం జూ హెల్త్ రిపోర్ట్స్లో ఆమెకి ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ ఉందని ఉంది. ఆ విషయం డాక్టర్స్ కూడా ఆమెకు చెప్పున్నారు అని చెప్తాడు. సో హీరోయిన్ మేడం జూ టామ్ విజిట్ చేసి క్యాన్సర్ విషయం నాతో ఎందుకు చెప్పలేదు, అట్లీస్ట్ నాకు తెలుసుంటే ఫైనల్ డేస్ నేను నీతో ఇంకా ప్రేమగా స్పెండ్ చేసి ఉంటాను కదా, సరే ఇక నా గురించి వరి అవద్దు, నన్ను చూసుకోవడానికి గువాన్ ఉన్నాడు అని చెప్తుంది. ఆమె రిటర్న్ వచ్చేసరికి హీరో హ్యూమన్ లైఫ్ స్పాన్ మరీ ఇంత తక్కువ ఉందేంటి అని వరి అవుతూ ఉంటాడు. అప్పుడు ఆమె కేక్ తెచ్చి తిందాంరా అని పిలిస్తే, ఇలాంటి షుగరీ అన్హెల్దీవి వద్దు, ఇక నుండి నువ్వు అన్నీ హెల్దీవే తిను, అసలే హ్యూమన్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ అంటూ ఆమెను కేక్ తినివ్వకుండా ఆపేస్తాడు అతను. కొద్దిసేపు తర్వాత అతను ఆమెను చూస్తూ, దొదోహి నువ్వు హ్యూమన్వి కాబట్టి నీ లైఫ్ టైం తక్కువ అంటాడు, అందుకే ఈ ప్రీషియస్ టైంని మనం కలిసి స్పెండ్ చేయాలి అంటుంది ఆమె. అలా వాళ్ళిద్దరు కూర్చొని నైట్ వ్యూ ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ మార్నింగ్ హీరో కంగారు పడుతూ అతని ఆఫీస్కి వెళ్ళి అసిస్టెంట్తో, నువ్వెప్పటికీ పెళ్లి చేసుకోవద్దు, నాకు దోదోహికి గొడవ జరిగింది, నన్ను భయపెట్టడానికి ఆమె కావాలని రిలీజియస్ చాంట్స్ అన్నీ చెప్తూ ఉంది, ఇది చూడు ఇదేమైనా చిన్నపిల్లల డైరీ అనుకుంటుందా ఇలా చేసింది, ఆమెకు నచ్చినట్టు చేస్తుంది అని నేను వేగలేకపోతున్నా అని చెప్తాడు. అసిస్టెంట్ ఏం మాట్లాడకుండా కామ్గా ఉండమని సిగ్నల్ ఇస్తూ ఉంటాడు హీరోకి. అక్కడే కూర్చోన్న హీరోయిన్ అదంతా విని స్మైల్ చేస్తూ, హబీ నేను నీతో మాట్లాడాలి అంటుంది. నాకు వర్క్ ఉంది వెళ్ళాలి, మీరే మాట్లాడుకోండి అని చెప్పి అసిస్టెంట్ వెళ్ళిపోతాడు. హబీ అంటూ నువ్వు పిలిస్తే నాకు భయంగా ఉంది అంటూ హీరో పక్కకు వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు డైలీ చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతూ మళ్ళీ ఒకటైపోతూ వాళ్ళ లైఫ్ స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. గాడ్ వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే స్టాఫ్ బిజీగా వర్క్ చేస్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళని చూసి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్, ఇంకా చాలా ఇంటికి వెళ్దామని చెప్తుంది. అటు హీరో పార్క్లో కిడ్స్తో ఆడుతూ ఉంటే ఆమె వెళ్ళి గువాన్ అని పిలుస్తుంది. ఇద్దరు హక్ చేసుకొని కిస్ చేసుకుంటారు. అలా హ్యాపీ ఎండింగ్తో మై డిమాండ్ డ్రామా కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.